ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో టీడీపీ అధ్యక్షులు బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, రాష్ట్ర దుదేకుల కార్పొరేషన్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని నేతలు మండిపడ్డారు. బీసీగా చెప్పుకునేందుకు జోగి రమేష్కు అసలు అర్హతే లేదన్నారు. అమర్నాథ్ గౌడ్ ఉదంతులో కులం కూడి పెడుతుందంటూ జోగి రమేష్కి ఇప్పుడు కులం గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు మొదటి నుంచి టీడీపీయే అండగా ఉందని బీసీ నేతలు అన్నారు. జోగి రమేష్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నాగులు మీరా హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగదార్చారు మీ పరిపాలన హయాంలో. దానిపైన కూడా చర్యలు ఉంటాయి. మీరు ఎవరు రూల్స్ అన్ని కూడా ఎందుకు సడలించారు, ఇవాళ కల్తీ ఎందుకు జరిగింది, ఖచ్చితంగా మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలో ఉండి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, విచారణ తీసుకోవడం జరుగుతుంది. ఇది కక్ష సాధింపు కాదు. ఈ రాష్ట్రంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ పైన చర్య తీసుకోవడం అనేది అది ప్రజాస్వామ్యం ప్రభుత్వం యొక్క బాధ్యత. మీరు ఇవాళ ఎన్ని ఎత్తుగళ్ళు వేసినా కూడా మీరు చేసినటువంటి ఆర్థిక నేరాలు, లంచగొండ వ్యవహారాలు వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. జరిగినటువంటి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీరంతా కూడా వాళ్ళు రెచ్చగొట్టే ప్రకటనలకి మీరు రెచ్చిపోవద్దు. మీరు బ్యాలెన్స్గా ఉండండి. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటాయి. చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారంగా మనం నడుద్దాం. దయచేసి ఇళ్ల మీద దాడులు చేయటం ఇటువంటి అన్ని కూడా జరగకుండా బ్యాలెన్స్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాము. ధన్యవాదాలు. తలెత్తుకు సగర్వంగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం మన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఏ బీసీ వేదిక పైన ఎవరి పేరు తెలిసినా తరవకపోయినా బీసీల ఆరాధ్య దైవం ఎవరు అంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారని చెప్పాలి. ఎందుకంటే ఆనాడు కరణం మున్సిపల్ ఇళ్ల ముందు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel